సదాశివపేట వెళ్ళారు కదా, అది ఎందుకు వెళ్ళారు అసలు? అక్కడికి వెళ్ళడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ మేము ఒక టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ ఒక దర్గా ఉంటే జనరలీ మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళందరూ అక్కడ బాగుంటుంది అనుకొని వెళ్తే జనరలీ వెళ్ళాము. ఏం లేదు, అక్కడ వెళ్ళి జస్ట్ అక్కడ ఇట్లా మొక్కినట్టు మొక్కి వచ్చేస్తున్నాం అనమాట. వీఆర్ అబౌట్ టు గో టు అ టెంపుల్, బట్ వీ వెంట్ వీఆర్ కమింగ్ బ్యాక్. 2 కార్స్లలో వస్తున్నాము, ఆమె వెనకాల కార్లో ఉంది. అంటే కమింగ్ బ్యాక్ టైమింగ్ 3:30 అట్లా, 4 o'clock అట్లా ఉండొచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అయితే అప్పుడే అందరం కలిసి టిఫిన్ చేస్తాం. అది టైమింగ్ ఏ టైమింగ్ ఉండొచ్చు దర్గాకి చేరిన టైమింగ్ 1 సంథింగ్ లైక్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మేము 2 కార్స్లో కరెక్ట్గా కలిసే వాపస్ వస్తున్నాము. వస్తుంటే అందరం టిఫిన్ చేద్దామంటే మేము మదర్ అన్నారు ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటే, ఇంకా వాళ్ళు ఓల్డ్ ఏజ్ కదా, సో ఇంటికి వెళ్తారంటే నేను వెళ్ళి అందరికి టిఫిన్ చేస్తాను అన్నట్టు. లైక్ దట్ షీ టర్న్ అండ్ షీ వెంట్. అయితే అది అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ఇక్కడికి తీసుకురావచ్చు, హైదరాబాద్లో తీసుకోవచ్చు. మేము అనుకున్నాము, కానీ ఇంకా అక్కడ దాబాలు టిఫిన్స్ అవన్నీ బాగానే ఉంటాయి కదా. ఇంకా నాకు ఆమె రాత్రి డిన్నర్ చేయలేదన్నమాట. సో నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళి చేస్తా అనుకుని అంటే ఇంకా సరేలే యాజ్ యూజువల్ సంథింగ్ లైక్ దట్ షీ విల్ గో అని ఊరుకున్నాం అంతే. వితిన్ 20-25 minutes ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. మేము వచ్చి ఇక్కడ చేరాం అంతే ఆఫీస్కి. మీరు ఎక్కడి నుంచి బ్రేక్ అయిపోయారు మేడం? ఐ థింక్ కూకట్పల్లి సైడ్ అనుకుంటా, బాల్నగర, కూకట్పల్లి వై జంక్షన్ అది సంథింగ్. యాక్చువల్లీ అందరం ఇంట్లో ఆల్మోస్ట్ సగం మంది అట్లా ఉన్నాము. 5-6 మా మదర్, నేను, మా సిస్టర్ అండ్ మా డాటర్ అండ్ ఆల్ దట్, ఒక 5-6 members వెళ్ళాము. షీ వాజ్ ఇన్ అదర్ కార్, అంతే డిఫరెన్స్. అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తెలిసింది మేడం మీకు ఈ విషయం? మేము మామూలుగా ఇంటికి చేరుకున్న తర్వాత ఒక 20 minutesలోనే కాల్ చేశాడంట మా అబ్బాయి, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో. కాల్ చేస్తే నీకు మా డాటర్ ఎత్తి మా సెకండ్ సిస్టర్ నివేదితకి ఇస్తే అప్పుడు ఇట్లా ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ హీ టోల్డ్, బట్ హీ సెడ్ దట్ మాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా రండి అనుకుని లొకేషన్ పెట్టాడట. అయితే షీ వెంట్ ఆఫ్. ఇంకా అప్పటికప్పుడు ఎవరు దొరికితే అక్కడ అందరూ షీ ఇన్ఫార్మ్ ది ఏసీపీ ఆర్ సంథింగ్ లేదా, అందరూ అలా వెళ్ళిపోయి ఈచ్ పీపుల్ హ్యావ్ రీచ్ దేర్, ఎవరెవరు అక్కడ ఫస్ట్ రీచ్ అయ్యారో అట్లా. అక్కడ అప్పటికి అంబులెన్స్ మా నీస్ పిలిచారట. ఆమెకు ఆల్రెడీ న్యూస్ తెలిసి ఆమె పిలిచిందంట. నాకు చాలా లేట్గా తెలిసింది, అంటే ఆన్ ద ఫోన్. మనకు ఇంతకుముందు ఒకసారి జరిగింది కదా ఇలాంటి సంఘటన నల్గొండలో, ఆ రోజు తను ఉన్నాడా? లేడు తను. అంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తను కూడా అక్కడే ఫస్ట్ జరిగిన చిన్న యాక్సిడెంట్లో ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్. అతను వేరే కార్లో ఉంటాడు, కానీ అతను డ్రైవ్ చేయలేదు ఆ కారు. వేరే అతను డ్రైవ్ చేస్తాడు, అతను కాదు. నల్గొండ ఇన్సిడెంట్ గై కాదు అతను. అంటే ఇతను ఉన్నాడు కదా మేడం ఆకాష్ అన్నతో, తను ఏ విధంగా తెలుసు మేడం? అసలు మెయిన్ డ్రైవర్ కాదని విన్నాము. హీ డ్రైవ్స్ ఆల్సో, కానీ లాస్ట్ పిఏ అతను. సో అదే అందరూ అలా అలిగేషన్స్ వేసి మేము అలా బ్లేమ్ చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ యాక్చువల్లీ. అంటే నిన్న వీ డింట్ హ్యావ్ టైమ్ టు, అంటే మేము కోలుకోవడానికే మాకు టైం పడలేదు అన్నారు. నివేదిత కేసు వేసింది అన్నారు, కానీ అట్లా టైం ఉండదు కదా ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్ టు గో అండ్ కంప్లైంట్ అండ్ ఆల్ దట్. అదంతా ఫాల్స్ అని చెప్పాలంతే. ఇప్పుడు తను ఏ హాస్పిటల్ ఉన్నాడు మేడం? తనకు ఏ విధంగా గాయాలని చెప్పేసి? ఐ డోంట్ నో ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకంటే దీనికే మేము శ్రీకర్ హాస్పిటల్. ఎక్కడ? చప్పటాంచెరు సైడ్ అంట. యాక్సిడెంట్ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు కదా, అక్కడ ఏం రిపోర్ట్స్ ఇచ్చారు మేడం? ఏమో, అంటే జస్ట్ డిడ్ పోస్ట్ మార్టం అండ్ దే గేవ్ బ్యాక్ ద బాడీ. రిపోర్ట్స్ ఇంకా రానున్నాయి, ఇంకా నాకైతే తెలియదు రిపోర్ట్స్ ఏమున్నాయో. అంటే చేతులకు తాయెత్తులు ఉన్నాయని చెప్పేసి? లేదా యూజువల్గా ఇట్లాంటివి తాయెత్తులు అంటే ఇట్లాంటివి అంటే మామూలుగా అంటే జనరల్గా అవి తీసి అదే బాడీ మీద ఏమున్నా చైన్ ఉన్నా ఏమున్నా తీసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. ఆఫ్ కోర్స్ మా మదర్కి హ్యాండ్ ఓవర్ చేశారనమాట అంతే. లాస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్ట్ 3 times
2 టైమ్స్ ఇలాంటివి జరిగినాయి మేడం. థర్డ్ టైం ఇది ఇలాంటివి జరిగింది కదా. ఆ సెకండ్ టైమ్స్ ఇట్లా అయినందుకు అక్కడికి వెళ్ళిరా మీరు? అంటే అదొక ఫస్ట్ ఆమెకు లిటిల్ కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా. అయితే వీళ్ళు అన్నారు అక్కడ చూపించుకుంటూ అక్కడ మొక్కితే మంచి జస్ట్ మొక్కాలి అంతే. వస్తూ దారిలో అరే మంచిగుంది కదా, మొక్కాలంట కదా ఇదే అంటే జస్ట్ మొక్కి ఒక కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎక్కి వచ్చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఐ థింక్ ఓఆర్ఆర్ అని రాత్రి అని ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ హ్యావ్ యాడెడ్ అప్ ఒకటి రాత్రి పూట డ్రైవింగ్ అన్న ఓఆర్ఆర్ అన్న అట్లా అయి ఉంటుంది. మనకి ఇంకా క్లారిటీ లేదు కదా. మనం సీసీటీవీ కెమెరా చూస్తే అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఒక వెహికల్ ఉంది కదా మేడం, ఆ ట్రక్ లాంటిది లారీ లాంటిది ఉంది కదా, దాన్ని గుద్దుకొని దాని మీదకి వెళ్ళి ఉన్న అందులో ఉన్న డస్ట్ దీంట్లో కార్ మీద పడ్డదని చెప్పేసి అంటారు మేడం. కొంతమంది ఏమంటున్నారంటే ఒక లారీ గుద్దుకుంటూ పోయింది అంటున్నారు. గుద్దుకొని డివైడర్ దాకా తెచ్చి తగిలిచ్చింది అంటున్నారు. లాక్కుంటూ వెళ్ళిందా? అయితే అట్లా అంటున్నారు. కానీ మనం సీసీటీవీ కెమెరా నేనైతే చూడలేదు. నేను చూసాక మనం ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూడలేదు. చూసిస్తే అప్పుడు తెలుస్తుంది మనకి. కెమెరాలో చూసారన్నట్టు చెప్పారంట. మేమైతే ఫ్యామిలీ అయితే చూడలేదు. ఇప్పుడు అది చూసుకొని ఆ రిపోర్ట్స్ అన్నీ కొంచెం మేము అనలైజ్ చేస్తామని అంతే. అంటే ఇప్పుడు ఆ జరిగిన సంఘటనను బట్టి అదే యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఎవరైనా కుట్రపూరితంగా చేయించవచ్చు ఉండొచ్చు కదా మేడం. ఇది అదే ముందొక లారీ వెనుకొక లారీ ఈ విధంగా అయితే ఇది ఏమైనా కుట్రపూరితంగా జరిగి ఉంటుందా అని చెప్పేసి నేను అంటున్నాను. ఏమో అసలు క్లారిటీ లేదు. ఉండొచ్చు, మాకేం తెలుసు. అంటే అక్కడ ఏం జరిగిందో ఇఫ్ సీన్ సీసీటీవీ మనకు తెలుస్తుంది కదా. అది వీళ్ళే వెళ్ళి గుద్దారా, లేకపోతే లారీ వచ్చి అది కూడా యాక్సిడెంటల్గా గుద్ది వీళ్ళు గుద్దారా, లేకపోతే లారీ వాంటెడ్లీ గుద్దా మనకు తెలియదు కదా. హిట్ అండ్ రన్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు కదా. అవును, ఎవరైనా దీని మీద పోలీసు వాళ్ళకు మీరు ఏమైనా దర్యాప్తు ఇచ్చిరా? నిన్న జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బాడీ టు కమ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో షాక్డ్ వెన్ ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ పోస్ట్ మార్టం థింగ్ వి సా. అండ్ అదే రోజు చేసేయాలనుకొని చేసేసి ఇంకా రాత్రి వచ్చి అంతే అయింది. వీ డింట్ గెట్ టైమ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. ఉన్న వాళ్ళందరూ కూడా దే విల్ మోర్న్ హియర్ కదా. అంటే ఒకరిని పంపించడం అట్లా లేదు కదా. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ 1-2 డేస్లో మెల్లగా వెళ్ళి చూసి తన ఫోన్ దొరకాలి, తన అన్ని బిలాంగింగ్స్ దొరకలేదు. తన బిలాంగింగ్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ, లేక వాట్ ఎవర్ వీ కెన్ ఫైండ్ దేర్ అని చూడాలంతే. అంటే మీకు లాస్ట్ సీను 5 o'clock అంటారు, అక్కడ ఫోన్ పడి ఎక్కడ దొరకలేదా ఇంతవరకు? దొరకలేదు. అదే మేము చూసారు. మరి ఎవరైనా ఫోన్ తీసుకున్నారా, లేక అక్కడ ఎక్కడైనా పడి ఉందో మేము వెళ్ళి చూడాలి. ఇంకా ఏమో మరి పోలీసులు దీని గురించి ఏం చెప్పలేదా మీకు? ఏ స్టేషన్లోకి ఇట్లా ఏమైనా ఉండిండొచ్చా ఫోన్ వాళ్ళు? అంటే ఇది ఎమ్మెల్యే ఫోన్ కదా మేడం, అయినా ఈ టైంలో యాక్సిడెంట్ కావడం ఇదంటే ఓ ఫోన్ మిస్ కావడం వెనుక చాలా కథనాలు ఉంటాయి మేడం, దాని గురించి అని చెప్పేసి. ఏమో అదే రేపు వెళ్ళి ఒకసారి చూసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాము. కార్ని చూద్దామన్నా లేకపోతే ఫోన్ గురించి అడగడమన్నా అలా చేద్దాం అనుకుంటున్నాం. ఫోన్ పోయిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక కారణం ఉంటుంది మేడం. కారణం వాళ్ళు దాస్తురు అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదా? తెలీదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, మాకు దేని గురించి ఇన్ఫర్మేషన్ అండ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా లేవు. ఎందుకంటే నిన్న మేము ఒక స్టేట్లో లేకుండే, బికాజ్ ఇట్స్ వెరీ షాకింగ్ కాబట్టి అంతే. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళిరా మేడం? లేదు, నేను వెళ్ళలేదు. వీళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. ఓన్లీ మా నీస్ ఈమె ఒక్కతే వెళ్ళింది. నువ్వు వెళ్ళావు కదా ఆ ప్లేస్కి. ఫోన్ దొరకలే కదా అక్కడ కార్లో కూడా. తర్వాత అక్కడికి వెళ్ళిన మేడం వాళ్ళ లాస్య మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. యాక్సిడెంట్ కాకముందు నుంచే 108 మేము కాంటాక్ట్లో ఉండే, అంటే కాల్లోనే ఉండి కాన్ఫరెన్స్లో ఉండి మాట్లాడుతుండే. తన అంబులెన్స్ ఆయన ఏం చెప్పిండు అంటే, బాబు అయితే బాగున్నాడు, ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్నామే ఏం లేదు అంటే, చెక్ చేయండి భయ్య ఒకసారి అని చెప్తే చెక్ చేసి పల్స్ చెక్ చేసిండు. లేదు మ్యామ్ ఆన్ స్పాట్ డెత్ అయి ఉండొచ్చు అని అంటే, మళ్ళీ తనని తీసుకొని సరే భయ్య ఉండండి అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, అబ్బాయిని మేము తీసుకొని వెళ్తాము హాస్పిటల్కి, ఎందుకంటే ఇమీడియట్గా అతనికి ట్రీట్మెంట్ అవసరం ఉంది అని తను చెప్పేది జరిగిందనమాట. భయ్య అయితే నేను అంబులెన్స్ అతనికి చెప్పాను అనమాట, తీసుకెళ్తే ఇద్దరిని తీసుకొని వెళ్ళండి లేకపోతే ఉండండి అంటే, లేదు డెడ్ బాడీని ఏ హాస్పిటల్లో చేర్చుకోరు ఇప్పుడు, తీసుకుపోయినా వేస్ట్ అని అంటే, అప్పుడు నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తను ఒక ఎమ్మెల్యే ఆర్డినరీ పర్సన్ కాదు అని చెప్తే
అంబులెన్స్ ఎవరైతే అటెండర్ ఉంటారో ఆయన డ్రైవర్ని కిందికి పిలిచి వాళ్ళు సర్చ్ చేసి గూగుల్లో గిట్లా చూసారేమో, అవును తను ఎమ్మెల్యేనే, రూలింగ్ ఎమ్మెల్యే ఉంది అని. ఏ టైంకి వచ్చింది మేడం మీరు? ఆ, మీరు అసలు అంబులెన్స్ పర్సన్ తోటి ఎప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నారు? 5:20 5:30 నుంచే కాంటాక్ట్లో ఉన్నాను నేను. 1 సెకండ్ చెప్తాను. మీరు ఒకసారి ఒక్క నిమిషం నేను చెప్తాను, లొకేషన్ పంపించింది. 5:26కి నేను అతనికి లొకేషన్ పంపించాను అనమాట, కరెక్ట్ లొకేషన్. అంబులెన్స్ అతనికి అప్పటికి అతను కాల్లోనే ఉండే. ఎవరైతే ఆ, ఆకాష్ కాల్ చేశాడో మాకు, అతను లొకేషన్ పెట్టేశాడు. అయితే అంబులెన్స్ అతనికి మీకు చెప్పినప్పుడు మేడంకి మంచిగా ఉందని చెప్పేస్తున్నారా, లేకపోతే తను అసలుకి అబ్బాయి ఏమనుకుండంటే అతను ట్రై చేశాడు లేపడానికి నేను కాల్లో ఉన్నప్పుడే. నేనే తనకేం చెప్పానంటే స్పృహ తప్పి పడిపోయింది అనుకుంటా, లైక్ ఇప్పుడు ఒక సడన్ షాక్ వచ్చి అట్లా అవుతుంది కదా, అట్లనే అవుతుందేమో, అయిందేమో, నాకు తెలియదు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, నార్మల్గా అయిందేమో అనుకొని, స్పృహ తప్పిందేమో, నీకు కూడా ఏం కాదేమో అనుకొని నేను అలా చెప్పాను. సో దాని తర్వాత అంబులెన్స్ ఆయన దిగి చూసి వాళ్ళు మళ్ళీ వెయిట్ చేశారు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేదాకా. ఫస్ట్ స్పాట్కి మా తమ్ముడు వెళ్ళారు. తమ్ముడు వెళ్ళి చూసి అతను షాక్లో ఉండి, అతను చెప్పేదాకా ఇంట్లో ఎవరికి చెప్పలేకుండా నేను పిన్నిది అయిపోయింది అని. దాని తర్వాత తమ్ముడు కాల్ చేసి చెప్పాడు అందరికీ. అంతకు ముందుకే నాకు అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు షీస్ డెడ్ అని. అయినా ఫ్యామిలీ ఫుల్ సడన్ షాక్లో వెళ్తుందని ఏం చెప్పకుండా గమ్ము నుండి మళ్ళీ తమ్ముడు స్పాట్కి వెళ్ళి మొత్తం చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకనే అందరు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి వచ్చాక మేము పటాన్ చెరు అమిద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిండే అనమాట పోలీస్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడుండి మొబైల్ మిస్ అయింది కదా, దాని గురించి అక్కడ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారా? లోకల్ ఉన్న ప్రదేశంలో ఏం చెక్ చేయలేదా? చెక్కింగ్ అయితే వెళ్ళేటప్పటికైతే ఏం చేయలేదు, ఎందుకంటే అన్నీ సడన్గా జరిగింది కాబట్టి వాళ్ళు అందరు కాన్సన్ట్రేషన్ దానిపైననే ఉండే. మేము వెళ్ళిన తర్వాత ఆ స్పాట్ నుంచి కార్ తీయడం జరిగింది, కార్ని స్టేషన్కి తీసుకెళ్లారు. అది ఏందో దాని తర్వాత పోలీస్ వాళ్ళే చెప్తారు ఇంకా.